ఫార్మింగ్స్ అన్నిటి మీద రీసెర్చ్ చేస్తుంటే ఇది సాఫ్రాన్ కూడా కాశ్మీర్లోనే కాదు బయట ఆర్టిఫిషియల్గా కూడా చేయొచ్చు అని తెలిసినప్పుడు ఇక దాని మీద కూడా రీసెర్చ్ చేసి స్టార్ట్ చేసేసాను. ఇక దీని రీసెర్చ్ వచ్చేసి ఓన్లీ గూగుల్లో దొరికింది, వేరే వేరే విదేశాల్లో చాలామంది చేస్తున్నారు. విదేశాల్లోనే కాకుండా మన ఇండియాలో కూడా వేరే వాళ్ళు ట్రై చేసిరు ఆల్రెడీ ఇదే విధంగా. వాళ్ళ నుంచి చూద్దాము అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళేసి ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి తెలుసుకున్నాను. దీంట్లో నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు విధాలుగా ఉంది. సరే ఓకే అయినా సరే ఒకసారి ట్రై చేద్దాం, ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే చేసి చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసింది వచ్చేసి సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను. ఒక 4 నెలల్లో ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చేసి క్రాప్ వచ్చేస్తుంది. ఒక 4 మంత్స్లో ఎవరు చేసుకున్నా కూడా ఒక 4 మంత్స్లో క్రాప్ వచ్చేస్తుంది. విత్తనాలు కాశ్మీర్ నుంచే తెప్పించుకున్నాను, అక్కడ నుంచి డీలర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నాను. క్రాప్ లైఫ్ స్టైల్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫ్లవరింగ్ స్టేజ్, జెర్మినేట్ అయ్యే స్టేజ్ ఒకటి, నెక్స్ట్ స్లీపింగ్ పీరియడ్ ఒకటి. ఈ క్రాప్లో ఎప్పుడైతే స్లీపింగ్ పీరియడ్ ఉంటుందో ఆ టైం అయిపోయిన తర్వాత దాన్ని తీసి డ్రెస్సింగ్ చేస్తారు అక్కడ ఉన్న ఫార్మర్స్ కానీ ఎవరు కానీ. ఆ టైంలోనే మనం ట్రాన్స్పోర్ట్ చేయించుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది సీడ్. ఆ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన దగ్గర కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఒకవేళ ఫంగస్ వచ్చిన సీడ్స్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేసి ట్రేస్లోకి ఎక్కించేసుకొని ఇక అక్కడ ఉన్న టెంపరేచర్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తూ చూసుకుంటే మనకు ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ఆ టైంకి. విత్తనాలు వచ్చేసి మొత్తం 200 కిలోల విత్తనాలు తీసుకొచ్చాను నేను. ఆ 200 కిలోల్లో కొంచెం వేస్ట్ అవుతుంది, కొంచెం ఏదైతే నేను చెప్పిన విధంగా రిమూవ్ చేయాలి, ఫంగస్ వచ్చిన వాటిని అని చెప్పానో అలా రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మంచి సీడ్ని ట్రేస్లో పెట్టుకోవాలి. 1 కిలో వచ్చేసి 1000 రూపాయలు పడింది విత్ ట్రాన్స్పోర్టేషన్ కలిపి. సో 2 లక్షలు విత్తనాలకు అయ్యింది. ఈ రూమ్ అంతా సెటప్ చేయడానికి నాకు వచ్చేసి ఒక 5 లక్షల వరకు విత్తనాలతో కలిపి ఒక 5 లక్షల ఖర్చు వచ్చింది. సీజన్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో చేసుకుంటే సరిపోతుంది. ఆ నెలల్లో ప్లాన్ చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవడం కానీ చేసుకొని అదే టైంలో ఫార్మర్స్ అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయితే కానీ లేకపోతే తెలిసిన వాళ్ళతో తెప్పించుకుంటే సీడ్ అనేది మనకి ఇక్కడ హైదరాబాద్కి డెలివరీ అయిపోతుంది. నవంబర్ ఫస్ట్ వీక్లో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నవంబర్ ఎండింగ్ అంటారు, కాకపోతే డిసెంబర్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు వేరే వాళ్ళు. వాటరింగ్ అనేది ఓన్లీ ఎయిర్లో ఉన్న వాటరే తీసుకుంటాను, అంటే హ్యూమిడిటీ గాల్లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఆ హ్యూమిడిటీ నుంచి వచ్చే వాటర్ కంటెంట్ దీనికి సరిపోతుంది. నార్మల్ టెంపరేచర్స్ మెయింటైన్ చేసినా కానీ ఈ సీడ్ నుంచి ఫ్లవర్ రావడానికి మాత్రమే మనం టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, వేరే విధానికి కాదు. ఎప్పుడైతే జర్మినేషన్ కావాలనుకుంటామో మళ్ళీ సీడ్ తీసుకెళ్ళి సాయిల్లోనే పెట్టాలి. ఫ్లవరింగ్ కోసం వచ్చేసి ఒక బిలో 11 డిగ్రీస్కి తీసుకెళ్ళాలి. ఎంతకు తీసుకెళ్ళినా పర్లేదు, బిలో 11 డిగ్రీస్కి తీసుకెళ్తే సరిపోతుంది. బిలో 11, 10, 9 డిగ్రీస్ ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే నైట్ టైమ్స్లో ఫ్లవర్ అనేది జనరేట్ అవుతుంది. మార్నింగ్ అనేది ఫ్లవర్ బయటికి వచ్చేసి మొత్తం ఇట్లా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మార్నింగ్ టైంలో ప్లగ్ చేసేసుకొని సాఫ్రాన్ని దాన్ని వేరు చేసుకుంటే సరిపోతుంది. లైట్స్ వచ్చేసి గ్రో లైట్స్ అంటారు వీటిని నార్మల్ సన్లైట్ని సెట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీంట్లో యూవీ రేస్ వస్తుంది ఈ లైట్ నుంచి. మన సన్లైట్ నుంచి ఏ లైట్స్ అయితే రిలీజ్ అవుతాయో ఆ లైట్స్ ఉంటాయి. బ్లూ లైట్, రెడ్ లైట్, వైట్ లైట్స్, సమ్ డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. వీటికి కూడా ఒక స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది. సెలెక్టెడ్ కంపెనీస్ ఉంటాయి, వాటి నుంచి మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ పెట్టిన ప్లేస్ వచ్చేసి అరౌండ్ 200 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఒక్క విత్తనం వచ్చేసి అరౌండ్ ఇప్పటి వరకు నాకైతే ఒక్కొక్క విత్తనం నుంచి 2 ఫ్లవర్స్ కూడా వచ్చినాయి.
ఒక విత్తనం నుంచి ఎక్కువ రాలేదు, 1-2-3 విత్తనాల నుంచి ఒక 3 వచ్చినాయి అంతే తప్ప ఎక్కువ రాలేదు. విత్తనంలో ఉండే క్వాలిటీ బట్టి అంటే మనం చెప్పలేము, అది విత్తనంలో బిహేవియర్ అది విత్తనంకే ఉంటుంది, అది ఫార్మింగ్లో కాబట్టి మనం చెప్పలేము. ఇయర్ ఏదైతే ఫ్లవరింగ్ అయిపోతుందో దాన్ని సాయిల్లో పెట్టుకొని నెక్స్ట్ జర్మినేషన్ కోసం అని చెప్పేసి అప్పుడు సీడ్ అనేది డబల్ అవుతుంది. ప్రాపర్ సైజులో వస్తే ఇది నార్మల్గా కూడా నెక్స్ట్ టైంకి మన దగ్గర ఉన్న సీడ్ మనకే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఎక్కువ వచ్చే సీడ్ ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఫ్లవర్కి పురుగులు పట్టడం అంటూ ఏమీ ఉండదు, ఫ్లవర్కి కానీ క్రాప్కి కానీ. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ వల్ల మనం ఏదైతే వచ్చే ఫంగస్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఫర్టిలైజర్స్ అంటూ ఇప్పుడేమి ఏదైతే ఫ్లవరింగ్ టైం కానీ మిగతా టైంలో కానీ ఫర్టిలైజర్స్ అనేది యూజ్ అవసరం లేదు. కేవలం ఎప్పుడైతే జర్మినేషన్ కోసం అంటే సీడ్ ఉత్పత్తి మనమే చేసుకునేటప్పుడు అప్పుడు మాత్రమే NPK, యూరియా లాంటి ఫర్టిలైజర్స్ వాడితే సరిపోతుంది, అది కూడా ఒక మోతాదుగా. రోజు ఓన్లీ టెంపరేచర్స్ అనే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ టెంపరేచర్స్ ఇలా మెయింటైన్ చేసుకోవాలి, రూమ్లో టెంపరేచర్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. వేరే జాగ్రత్తలు అంటూ ఏమీ ఉండవు. కాకపోతే ఒకవేళ ఏమన్నా మనము ఇత్తనం అదే ఫంగస్ సీడ్స్ రిమూవ్ చేసి అది సీడ్స్ ఉన్నాయా లేవా అనేది కొంచెం ఎక్కువ చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటే మాత్రం ట్రేకి మొత్తానికి అది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ట్రే ఉంటుందో ఆ ట్రే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. 100 నుంచి 120 పూలు జమ చేస్తే దాంట్లో వచ్చిన స్టిగ్మాని కలెక్ట్ చేస్తే అప్పుడు 1 గ్రామ్ సాఫ్రాన్ అనేది మనకు చేతికి వస్తుంది. సాఫ్రాన్ నేను వచ్చేసి 1000 రూపీస్కి 1 గ్రామ్ సేల్ చేస్తున్నాను. ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే దీనికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కానీ అవన్నీ కానీ మేము క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే ఓకే స్టార్ట్ చేయొచ్చా లేదా, ఇది కన్జ్యూమర్స్ ఉన్నారా సాఫ్రాన్ కన్జ్యూమర్స్ అని చెప్పేసి ఆలోచించే స్టార్ట్ చేశాము. ఓకే ఇప్పుడైతే ఆల్రెడీ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది కాల్ చేసి మాకు సాఫ్రాన్ అవసరం ఉంది తీసుకుంటామని చెప్పేసి అప్రోచ్ అయ్యారు. ఈ ఫ్లవర్ నుంచి తీసేటప్పుడు కూడా ఓన్లీ మన హ్యాండ్ తోటే తీయడానికి ఉంటుంది. హ్యాండ్ తోటి రిమూవ్ చేసి సాఫ్రాన్ ఏదైతే మనం అందరికీ తెలుసో రెడ్ కలర్ పార్ట్ ఉంటుంది ఇందులో, దాన్ని రిమూవ్ చేసేసి దాన్ని ఒక పార్ట్గా, నెక్స్ట్ పెటల్స్ని ఒక పార్ట్గా, నెక్స్ట్ దీంట్లో ఎల్లో కలర్ కూడా ఉంటుంది, ఆ ఎల్లో కలర్ కూడా ఒక పార్ట్గా డివైడ్ చేసి వాటినే డిఫరెంట్గా వాటి ప్రైజెస్ ఉంటుంది, అలా అమ్ముకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఓన్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే చేశాను కాబట్టి నాకు అంత ఎక్కువ రాదు. మిగతావి సాఫ్రాన్ అనేది వస్తుంది కానీ మిగతావి అనేది ఏదైతే పెటల్స్ కూడా వస్తుంది కదా ఎల్లో కలర్, ఇవన్నీ వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు ఎక్కువ. ఈ ఎల్లో కలర్ అనేది కాస్మెటిక్స్లో అలా ఎక్కువ వాడతారు. ఈ సాఫ్రాన్ కూడా ఫార్మా ఇండస్ట్రీలో ఎక్కువ వాడతారు, డ్రగ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట దీని నుంచి. ఇలా దీనికి డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి దీనివల్ల. దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఒక 15 to 20 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో సాఫ్రాన్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల, డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల. ఈ సాఫ్రాన్కి సేమ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి అలాగే ఉంటుంది. గడ్డ నుంచి వచ్చే బిహేవియరే పువ్వుకి ఉంటుంది తప్ప ఏం మనం సెట్ చేసిన దానివల్ల దీనికి ఆ పువ్వుకి కానీ దేనికి కానీ డ్యామేజ్ అయ్యంటూ ఏమీ ఉండదు. మన ఇండియాలో వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ అంటారు కానీ ఎవ్వరు కన్జ్యూమ్ చేసుకున్నా కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీనివల్ల. ఇందులో కల్తీ కుంకుమ పువ్వు, ఒరిజినల్ కుంకుమ పువ్వు ఐడెంటిఫై చేయాలి అని అంటే
ఒకే విధంగా అంటే నార్మల్గా మనం ఇంట్లో చేసుకోగలిగిన టెస్ట్ అని అంటే ఈ సాఫ్రాన్ నుంచి రిలీజ్ అయ్యే కలర్ కానీ ఫ్లేవర్స్ కానీ అంత త్వరగా రిలీజ్ అవ్వవు. మినిమం 5 నిమిషాలు టైం పడుతుంది దీంట్లో నుంచి రిలీజ్ కావాలంటే. ఎంత హాట్ వాటర్లో వేసినా కూడా ఇది డ్రైగా ఉంటుంది కాబట్టి, అంటే ఆరబెడతాం ఇది ప్లగ్ చేసిన తర్వాత. ఆరబెట్టిన తర్వాత దీంట్లో నుంచి రిలీజ్ కావాలి అని అంటే మాత్రం 5 నిమిషాల టైం మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఆ 5 నిమిషాల తర్వాతనే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఏదైతే మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న హాట్ వాటర్లో కానీ లేకపోతే హాట్ మిల్క్లో కానీ కలుపుకున్నప్పుడు అప్పుడే దీంట్లో ఉన్నాయి దాంట్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి. నార్మల్గా ఒకవేళ ఫేక్ కానీ అలాంటివి కానీ ఏమవుతుందంటే అంత టైం పట్టదు, కొంచెం ఫాస్ట్గా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అవి కరెక్ట్ కాదు. వచ్చేసి ఓన్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్ మాత్రమే చేశాను. దీంట్లో ఏ బిజినెస్ కానీ ఎలాంటి పరంగా ఆలోచించి అలా కాకుండా ఓన్లీ పండుతుందా లేదా, నెక్స్ట్ మన దగ్గర సీడ్ జర్మినేట్ అవుతుందా, సీడ్ జర్మినేట్ అయితే ఏ రేషియోలో జర్మినేట్ అవుతుంది, ఏ విధంగా జర్మినేట్ అవుతుంది, మన దగ్గర వస్తుందా అన్న డౌట్లోనే స్టార్ట్ చేశాను. వస్తుంది కాబట్టి పర్లేదు, ఇప్పటికైతే క్రాప్ బాగానే ఉంది, రోజుకి పువ్వులు వస్తున్నాయి, రోజు హార్వెస్ట్ చేస్తున్నాను. దీనికి మంత్లీ పవర్ బిల్ వచ్చేసి 10,000 వరకు వస్తుంది. అడిషనల్ ఛార్జెస్ అంటే మిగతా ఎక్స్పెన్సెస్ అంటూ ఏమీ ఉండవు, ఓన్లీ ఎలక్ట్రిసిటీ బిల్లే ఉంటుంది మనకు. నేను మా సిస్టర్ నార్మల్గా మేము మా ఫ్యామిలీ వాళ్ళం టైం ఉన్నప్పుడు వచ్చి చూసుకుంటాము, లేదా మోస్ట్లీ నేనే డైలీ వచ్చేసి చూసుకొని ఆ డోర్ తెరవడం కానీ అవన్నీ కానీ చూసుకుంటాను అంతే. నార్మల్ ఏమన్నా అటాక్ అయినా, ఏదైతే ఫంగస్ అన్నానో అది అటాక్ అయిందా లేదా, లేకపోతే సీడ్ ఎంతవరకు గ్రోత్ ఉంది, ఫ్లవర్స్ ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అనేది చూసుకుంటూ రోజు సరిపోతుంది అంతే, ఏం పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ట్రేస్లో పెడతాను. ట్రేస్లో సెట్ చేసి సేమ్ వాటర్ అనేది ఒక లిమిటెడ్ పర్సంటేజ్లో ఇచ్చుకోవాలి అంతే. అప్పుడు దీన్ని సీడ్ అనేది జర్మినేట్ అవుతుంది, 1కి 2 అలా జర్మినేట్ అవుతుంది అనమాట. సో అప్పటికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టైం మనం యూజ్ చేసుకోవడానికి కానీ దేనికి కానీ మన దగ్గర ఉంటుంది విత్తనం డబల్ వస్తుంది. ఫార్మింగ్కి వెళ్తున్నాను నేను డాడీ కాబట్టి చూద్దాము ఎలా ఉంటుంది, వేరేది ఏ విధాలుగా ఫార్మింగ్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయి పంటలు అని చూస్తున్నప్పుడు ఓకే ఇది కూడా ఫార్మ్ చేస్తున్నారు మన దగ్గరలో, కాశ్మీర్లోనే కాకుండా వేరే చోట కూడా ఫార్మింగ్ చేయొచ్చు. సాఫ్రాన్ అనేది బయట వేరే కంట్రీస్లో చాలామంది చేస్తున్నారు, సో ట్రై చేసి చూద్దామన్న విధంగా స్టార్ట్ చేస్తున్నాను. చేస్తామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అవగాహన తెచ్చుకొని దీనివల్ల వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి అన్నీ తెలుసుకున్నాకనే స్టార్ట్ చేయడం బెటర్. ఎవరన్నా స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తాను, ఒకవేళ వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను, విత్తనం కాంటాక్ట్స్ ఏ విధంగా సహాయం చేస్తాను. కాకపోతే స్టార్ట్ చేసే ముందు కొంచెం అన్నిటి గురించి అవగాహన తెచ్చుకొని చేయడం బెటర్. నార్మల్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇట్లా ఫార్మింగ్ చేయొచ్చు అని చెప్పినప్పుడు ఎట్లా ఉంటుంది ఏంది అనేది మా ఇంట్లో వాళ్ళకి కూడా చూపించి దీనివల్ల ఏంటిది, మార్కెట్లో దీని వాల్యూ ఎట్లుంది, తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏ రేషియోలో మనకు పంట వస్తుంది, ఏ రేషియోలో ఖర్చు అవుతుంది అన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తే ఓకే చేయండి స్టార్ట్ చేయండి అని చెప్పేసి మా ఫాదరే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మా ఫాదరే. టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మనం చిల్లర్ వాడాల్సి ఉంటుంది. చిల్లర్ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ హ్యూమిడిటీ మెయింటైన్ చేయడానికి హ్యూమిడిఫైయర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 డివైజెస్ అయితే కీ రోల్ ఈ అన్నిట్లో హ్యూమిడిటీ మెయింటైన్ చేయడం కానీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మాత్రం ఇవి యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి హ్యూమిడిఫైయర్. ఎప్పుడైతే ఈ రూమ్లో హ్యూమిడిటీ తక్కువ ఉంటుందో నేను ఆన్ చేస్తాను. ఇప్పుడు హ్యూమిడిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆఫ్ చేశాను. దీనికి వాటర్ కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. రూమ్లో టెంపరేచర్ అదంతా వచ్చేసి నేను ఈ డివైస్తో మేనేజ్ చేసుకోవచ్చు. ఈ డివైస్ అనేది మీటర్ ఎప్పటికప్పుడు రూమ్లో టెంపరేచర్ ఎంత ఉంది, లైట్ లక్స్ ఎంత వస్తుంది, హ్యూమిడిటీ ఎంత ఉంది దీంట్లో అనేది నాకు చెప్తుంది. అది నా ఫోన్కి డేటా వస్తుంది. నేను ఆ డేటా బట్టి
ఎప్పుడైతే చేంజ్ చేసుకోవాలన్నా ఒకవేళ నేను ఎక్కడున్నా సరే ఈ రూమ్ని కంట్రోల్ చేసుకోగలుగుతాను. లైక్ టెంపరేచర్ ఎక్కువ పోయిందంటే చిల్లర్ ఆఫ్ చేస్తాను, హ్యూమిడిటీ ఎక్కువ వచ్చిందన్నా కూడా హ్యూమిడిఫైయర్ ఆఫ్ చేస్తాను, లైట్ ఎప్పుడైనా ఆఫ్ చేయాలనుకుంటే లైట్స్ ఆఫ్, అదంతా టోటల్ నేను నా ఫోన్తో చేసుకోవచ్చు. ఒకవేళ పవర్ పోయినా కూడా ఈ గడ్డ బిహేవియర్ వచ్చేసి ఉంటుంది ఒక 30 డిగ్రీల వరకు, ఐ మీన్ 25 డిగ్రీల వరకు ఇది ఈ గడ్డ వచ్చేసి అలానే ఉంటుంది, ఏమి డ్యామేజ్ ఉండదు. 25 డిగ్రీలు 28 30 డిగ్రీల వరకు కాశ్మీర్లో కూడా ఒక్కొక్క సీజన్లోనే వెళ్తుంది, ప్రతిసారి కాదు, ఎప్పుడన్నా అప్పుడు వెళ్తుంటుంది. టెంపరేచర్ ఏదైతే ఎండాకాలంలో ఉంటుందో ఆ టైంలో కూడా ఏదో ఒక గంట అలా వస్తుంది. నేను రోజు మొత్తం పవర్ పోయినా ఒక 25 డిగ్రీలు తప్ప అంతకు ఎక్కువ ఏమీ పోదు రూమ్ టెంపరేచర్. ఈ పువ్వులు వచ్చేసి మార్నింగ్ తెంపాను అనమాట. ఇదనే కాదు, ఏవైనా సరే ఈ పంటలో వచ్చేసి ఒకటి జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏ రోజు వచ్చిన పువ్వు ఆ రోజే హార్వెస్ట్ చేయాలి. దానివల్ల సాఫ్రాన్ అనేది మంచి హెల్తీగా వస్తుందన్నమాట. మనకు హార్వెస్టింగ్ చేసేసుకొని దాన్ని దానికి సపరేట్ చేసేసుకొని పాచి సపరేట్ చేసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఆరబెట్టేసుకో, ఒక రోజు కానీ ఒక రోజు లేదా 1.5 డే ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది సాఫ్రాన్. అప్పుడు తీసి మనం కలెక్ట్ చేసేసుకోవచ్చు. నార్మల్గా ఇంట్లో ఒకవేళ ప్లగ్ చేసి ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్ మీద పెట్టేసి దాన్ని నార్మల్గా అలాగే వదిలేసేయండి, ఉన్న టెంపరేచర్స్కే ఆరిపోతుంది. ఎలాగైనా సరే అదే ఆరబెట్టే ప్రాసెస్ అనేది, ఆరబెట్టడం ఏమి క్రిటికల్ ప్రాసెస్ కాదు, నార్మల్ జనరల్ ప్రాసెసే, అందరు చేసుకోవాల్సిందే. అడ్రస్ వచ్చేసి ఇది గుర్రంగూడ హనుమాన్ టెంపుల్ దగ్గర, అది మా ఓన్ ప్లేస్.